కృష్ణమ్మ వరద ఉధృతి లంక గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇళ్లు కూలిపోయిన వాళ్లు కొందరైతే ఇల్లు మునిగి ఇళ్లలోకి వస్తువులు సర్టిఫికెట్లు పాడైపోయిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. వరద వచ్చిన రోజు రాత్రి గురించి తలుచుకుంటే భయమేస్తోందని చెబుతున్నారు. కొల్లూరు మండలం లంక ప్రాంతాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు లంక గ్రామాల్లో వేల సంఖ్యలో ఉన్నారు. గ్రామాల్లో ఉన్న ఇళ్లలో అనేక మంది సామాన్లు పోగొట్టుకున్నారు. కొన్ని గేదెలు వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 3 రోజుల నుంచి ఎలా ఉంటున్నారు, ఈ గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు, మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అయింది ఇట్లాంటి వరద మీరు ఎప్పుడైనా చూసారా? ఎట్లా ఉంది? మేమేనాడు ఎరగం, మరి పెద్దలు ఎరుగుండారేమో తెలియదు. అన్ని నీళ్ళే, ఇళ్ళని పాడైపోయి మడుసుల వరకు ఉండవు. అది మడుసుల వరకు బతికాము. ఇంట్లో గొడ్డు సామానం అన్ని కొట్టుకుపోయినాయండి. అప్పటికప్పటికే వచ్చేసేసి తీసుకుంటాగలే, తింటాగలేవు, ఏమి లేవు. ఆహారంగా పడవ మీద వచ్చింది. పడవే 3 రోజులు పడవే బయటికి వెళ్తానికి లేదు. ఆహారం తెచ్చుకోవాలంటే పడవ మీద తెచ్చుకోవటమే, రెండో అవకాశం లేదు. బయటికి వెళ్తానికి కాలు పెడితే చచ్చిపోతామని భయం వేసింది అనమాట. అట్లా ఉందన్నమాట. ఫ్లడ్ 1వ తారీఖు నుంచి 1వ తారీఖు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిందండి. ఇది కని విని ఎరగని ఫ్లడ్. గతంలో 2009లో వచ్చిన దానికన్నా కూడా దాదాపుగా ఎక్కువ ఫ్లడ్. గతంలో కనీసం అట్లా వచ్చి వెంటనే తగ్గిపోయింది. ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఇంటిని కూడా వాటర్ టచ్ చేసింది. గ్రామం నడిబొడ్డులో కూడా 3 అడుగులు 4 అడుగులు దాదాపుగా వాటర్ వచ్చేసింది. గ్రామంలో మనం సంచరించి పల్ల ప్రాంతాలను తీసుకురావడంలో కూడా మీ నీళ్లలో ఉండే వాళ్ళు సంరక్షించుకోవటం, బోట్లలోంచి కూడా తీసుకురావటం, ఇవి 1వ తారీఖు 2వ తారీఖు నుంచి మేము ఆ కార్యక్రమాలు నిర్వహించున్నాం. దాంట్లో పేద ప్రజల్ని పల్ల ప్రాంత వాళ్ళని తీసుకొచ్చి మెరక ప్రాంతాల్లో బంధువులు ఇళ్ల కాడ పెట్టి, ఇక్కడ మొదటి రోజు రామ మందిరంలో భోజనం తయారు చేపించి వాళ్ళకి పెట్టి. వాళ్ళే బాగా నరకం. నాకు 65 సంవత్సరాలు. ఇంతవరకు ఇంత వరద మేము ఎప్పుడు ఎరగము. కనీసం పశువులు తినే మేత కూడా లేదు. కొన్ని పశువులు కూడా కొట్టుకుపోయినాయి. పశుగ్రాసం లేదు. ప్రస్తుతం మనుషులు ఇళ్లలో ఒక్కొక్క పనిముట్టు కూడా తీని ఇళ్ళు ఉన్నాయి ఈ గ్రామంలో. మాకు చాలా నష్టం కలిగిందండి గ్రామానికి. దయించి ప్రభుత్వము మాకు ఏదన్నా సహాయం చేస్తారని మేము మాట్లాడుతున్నామండి. పసిపిల్లలు ఉన్నారు, కరెంట్ లేదు, నీళ్లు లేవు, తాగతాకి తింటాకి అన్నం లేదు. అల్లాడిపోతున్నా పిల్లలతో కాడాను. దోమలు, పొడిగొట్టాక లేదు, నీళ్లు, బురద. ప్రభుత్వం పంపిస్తుంది కదమ్మా, పంపిస్తున్నారు. తిండి పంపిస్తున్నారు, ఫుడ్, బిస్కెట్లు. మీరు చెప్పండి, ఎప్పుడన్నా మీరు అసలు ఇట్లాంటి పరిస్థితులు చూసారా? కరెంటు లేకుండా నా పెళ్ళి 55 సంవత్సరాలు అవుతుందండి. నేను వచ్చినాక ఇంత మట్టి ఇక్కడ లేదు. వచ్చినాయి కానీ మధ్యన వచ్చినాయి కానీ ఇట్లా నడిచి చిన్నగా పోయినాయి. ఇంత ఇబ్బంది పడలా. బయట జరిగే ప్రచారం ఏంటంటే లంక గ్రామ వాసులు బయటికి వెళ్ళమంటే వెళ్లరు, అందువల్లే ఇరుక్కుపోయారు అని చెప్పని జరుగుతుంది. ఇది బయటికి వెళ్ళడానికి కూడా మీకు లేదండి. మాకు బయటకు వెళ్లే అవకాశాలు అంటే ఎప్పటికి వెళ్ళైనా కొంచెం వచ్చింది అనుకున్నాం మేము. ఈ వరదకి వెళ్ళైనా వచ్చి పోతాయి అనుకున్నాం. ఇంత ఇబ్బంది చేసిద్ది అనుకోవాలి మేము. లేకపోతే ఎట్టగొట్ట వెళ్ళిపోయేవాళ్ళు. మునుపు వచ్చినప్పుడు 5 రోజులు ఉన్నాం అక్కడే. మేము ఊహించలే వచ్చింది చేలు పోతాయి అనుకోవాలి. చేలు పోతే పోయి మేము ప్రాణాలు దక్కించుకున్నాం. అంతే. ఈ డాబాల్లోకి వచ్చి బతికాం. ప్రభుత్వం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆహార సదుపాయాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా పకడ్బందీగా చేస్తా ఉంది. దాంతోనే ఈ 2-3 రోజులైన ప్రాణాలతో నిలబడగలిగామనేది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. ఇంకా అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. కొన్ని గ్రామాలు ఇప్పటికి కూడా నీటిలో నుంచి బయటపడిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. వాటన్నిటిని కూడా ఖచ్చితంగా చూడాలి, ఇవన్నీ కూడా బాధలు తెలుసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే ప్రజల నుంచి వస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆదుకోవాలి మమ్మల్ని అనేటువంటి వాళ్ళు వినతలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ మురళితో కృష్ణ, NTV, లంక.